థ్యాంక్ యూ. హెల్త్ దేంట్లో ఇవి కూడా పెడుతున్నారు, వెయిట్ కూడా పెడుతున్నారా? హలో, నమస్కారం అమ్మా. ఏంటమ్మా, బాగున్నావా? ఏంటి పిల్లలు బాగున్నారా? రామ్మా, ఇట్రా రామ్మా, టీచరు కూర్చోండి. ఓకే, పేరెంట్స్ కి బెంచ్లు ఇచ్చి మీరు కింద కూర్చున్నారా? గుడ్ గుడ్. ఏ క్లాస్ అమ్మా మీరంతా? బాగా చదువుతున్నారా? అందరూ ఫస్ట్ క్లాస్ వస్తుందా? చెప్పండి. నేను నిజం చెప్పడం కాదు, మీ నమ్మకం చెప్పండి. ఇంకా 6 నెలలు టైం ఉంది. బాగా చదువుకుంటే బ్రహ్మాండంగా వస్తారు. నమ్మకమేనా? ఏమ్మా, టీచర్స్ అంతా పిల్లలంతా మీ పిల్లలేనా? తల్లులంతా కూడా? తండ్రులు తక్కువ వచ్చారే, పనికి వెళ్ళిపోయారా? ఎంతమంది తండ్రులు అలా చేలిపోయి ఎత్తండి. పిల్లలు మీరు కాదు, పిల్లలు ఎత్తారు. మీ తండ్రి రాని వాళ్ళు చేలిపోయి ఎత్తండి. తప్పేం లేదమ్మా, తప్పేం లేదు. ఓకే, 2, 4, 6, 8, 10, 12, 14, 16, 17. ఓకే, తల్లులు రానివాళ్ళు చేలిపైకెత్తండి. మీ అమ్మ రానివాడు, తల్లి రానివాడు ఒకరేనా? ఇద్దరు. మీరు పెద్దయినా ఒక పని చేయండి, మీ తండ్రికి మాత్రం సహకరించద్దండి. వాళ్ళని సరిగా చూసుకోవద్దండి, ఎందుకంటే మీ పట్ల వాళ్ళు కూడా చూసుకోలేదు కదా. ఏంటమ్మా, మీరంతా మీ ఇంట్లో వాళ్ళు పనికి పోయారు కాబట్టి మీరు వచ్చారా? అంతేనా? లేకపోతే పిల్లలు చూసుకునే బాధ్యత మీకే చెప్పేశారా? అదేం లేదా? ఎప్పుడన్నా భార్య భర్త కూర్చొని పిల్లల గురించి మాట్లాడారా? ఆలోచిస్తున్నారా? ఎన్ని రోజులకు ఒకసారి ఆలోచిస్తున్నారు? చెప్పం ఫ్రాంక్ గా, నేను అడిగేది. చాలా తక్కువ అమ్మా. అంటే మీరు ఆస్తి ఉంది, వ్యాపారం ఉంటుంది, ఇలాంటి ఉద్యోగం ఉంటుంది, కానీ పిల్లలే మీ ఆస్తి. వాళ్ళు పెద్దయి బాగా ప్రయోజకులైతే మిమ్మల్ని సరిగా చూసుకోవడమే కాకుండా వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. వాళ్ళ కోసం మీరు కష్టపడుతున్నారు. అలా